ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడున్నామంటున్నాం, హైదరాబాద్లో ఉన్నా. ఈ షాప్కి వచ్చినాం. మా సైకిల్ అయిపోయింది, సైకిల్ గాలి కొట్టడానికి వచ్చినాం. బోరింగ్ విషయం నాకైతే. కృష్ణాష్టమి స్టార్ట్ కాలే, కృష్ణుడు పెట్రోల్ పిచ్చి లేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, ఏమైనా తిరగడానికే లేదు, ఎందుకంటే మెయిన్ రోడ్డు ఇంకా అన్ని ఖాళీగానే పోతాయి. ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం, ఇవన్నీ వేసుకోడానికే తెచ్చుకుంటే ఏం చేస్తుండే పోతుంది వాళ్ళ. ఎంత బాగుంటుందండి స్టాండ్. అప్పటి నుంచి అది చాలా బోరింగ్ ఉంది. ఏం చేయాలి, వాళ్ళ సైకిల్ కోసం తీసుకొచ్చి ఫ్రూట్స్ కొనుక్కున్నాం. వీళ్ళ వరలక్ష్మి రథం కదా అని తీసుకొచ్చిర్రు. ఇప్పుడు ఏం చేస్తారు, పని చేస్తారు. నాకన్నా ఆత్రం మా తమ్ముడు చేస్తుంది. ఏం చేద్దాం, ఈ కూర దొరకకుండా పోయావు, కాళ్ళన్నీ లెక్క పెట్టి కూడా కూర్చున్నా. అది కూడా బోరింగ్గా ఉంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, ఇక్కడ పెట్రోల్ వేయించుకుంటాం. ఎంతమంది జనం ఉంది చూడండి. మీకు ఒకటి చెప్పానా, పెట్రోల్ ఎందుకు ఎక్కువ రేట్, ఫ్రూట్స్ ఎందుకు ఎక్కువ రేట్ అవుతున్నాయా? ఫ్రూట్స్కి బయట ఎట్లాంటివి అయితే కెమికల్ కలిపి మనకి ఫార్మేషన్ తక్కువ ఫీలింగ్స్ వల్ల, అందుకే ఫ్రూట్స్ రేట్స్ అవి వెజిటేబుల్ రేట్స్ పెరిగినాయి. వచ్చిందయ్యా కదా, ఎందుకంటే ఫార్మేషన్ తక్కువ ఉంది, దానికోసం ఫ్రూట్స్ ఎక్కువ రేట్ అయిపోయి చాలా మంది కొనుక్కోకుండా వాళ్ళ ఇంట్లోనే ఫార్మేషన్ చేసుకోవాలి. నా చిన్న రిక్వెస్ట్, ఎక్కువ ఎన్విరాన్మెంటల్ స్పాయిల్ చేస్తాం. రోడ్ మీద అంతా చెట్టే వాడా రోడ్ మీద మొత్తం చెత్తాను. ఇంకో అది కరెంట్ స్తంభం అనుకుంటారు, ఏమనుకుంటారు, ఎట్లా తగిలించుకుంటారు అంటే ఎక్కడ చేసిన చెత్త. అవి అబ్జర్వ్ ఏదో చూసినా చెత్తనే కాలేదు. ఏం చేద్దాం, ఇంకా మా తమ్ముడు వచ్చిండు. ఏం చేస్తుంది, అంత దీనంగా మనం వాడికి అన్ను పెట్టిద్దాం. సిగ్గు అంట, సిగ్గు వాళ్ళ సిగ్గు కదా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ చేయకండి ప్లీజ్, మై రిక్వెస్ట్. మంచిగా పట్టుకో స్ట్రైట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe. Wait for another more videos. Bye bye.